ఎగ్ సేమియా కోసం నేను కప్పు సేమియాని బాగా మరిగే నీళ్ళలో ఉడికించుకుంటున్నాను. ఉడికించిన సేమియాని ఇట్లా స్ట్రైనర్లో వేసుకొని చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఇలా కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకోవాలి. మిరియాల పొడి చిటికెడు వేసుకోవాలి. అంతే. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని చల్లారబెట్టుకున్న సేమియా దీంట్లో వేసుకోవాలి. పొడి పొడిగా చాలా బాగుంది. ఇలా ఆరబెట్టుకుంటే సన్నీళ్ళలో వేసి ఆరబెట్టుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మసాలాలన్నీ సేమియాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే సరిపోయింది, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లాస్ట్లో వేయించుకున్నటువంటి జీడిపప్పులు వేసుకోవాలి.